ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం గం గణపతయే నమః. వాగర్ధావివ సంపృక్తో వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరో వందే పార్వతీ పరమేశ్వరో. ఉమామహేశ్వరాభ్యాం నమః. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనేభ్యశ్చ రాహవే కేతవే నమః. సూర్యాది నవగ్రహ దేవతాయే నమః. వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా మీనరాశిలోకి ఈ మార్చి 14వ తేదీ నుండి కూడా సూర్యభగవానుడు తన యొక్క సంచారాన్ని పూర్వాభాద్ర నక్షత్రము, ఉత్తరాభాద్ర నక్షత్రము, రేవతి నక్షత్రంలో సంచారాన్ని కావిస్తూ, అలాగే మార్చి 11వ తేదీ నుండి కూడా మిథున రాశిలో వక్రగతిలో ఉన్నటువంటి గురు మహానుభావుడు రుజుమార్గంలో ప్రయాణం చేస్తూ అత్యంత బలవంతుడై తన యొక్క దృష్టి బలము చేత ఎన్నో రాసుల వాళ్ళకి శుభాలని చేకూరుస్తూ, అలాగే బుధగ్రహము ఈ యొక్క మార్చి నెలలో మరియు ఏప్రిల్ నెల వరకు కూడా మరి ఆయన కుంభరాశిలో రాహువుతో తన యొక్క సంచారాన్ని గడుపుతూ, శుక్ర భగవానుడు మార్చి 2 నుంచి ఏప్రిల్ 1 వరకు కూడా దాదాపుగా మనకి ఈ యొక్క మీనరాశి అయినటువంటి ఉచ్చస్థితగతుడై, అట్లాగే రాహువు కుంభరాశిలో, కేతువు సింహరాశిలో, అలాగే కుజభగవానుడు రాహువుతో కలిసి దాదాపుగా ఏప్రిల్ 1వ తేదీ వరకు కూడా కుంభరాశిలో సంచారం చేస్తూ, మీనరాశిలో ఉన్నటువంటి శని భగవానుడితో ఏప్రిల్ 2వ తారీఖు నుండి కూడా తన యొక్క ప్రయాణాన్ని ఆచరిస్తూ చేస్తూ ఉన్నాడు. ముఖ్యంగా ఈ యొక్క సూర్యుడు మీనరాశిలో ప్రవేశించే సమయాన్ని మనము మీన సంక్రమణము అంటారు. ఇది మార్చి 14 నుంచి ఏప్రిల్ 15వ తేదీ వరకు కూడా ఈ సూర్య భగవానుడు మీనరాశిలో సంచరిస్తూ, మిగతా గ్రహాలన్నీ కూడా ఈ విధంగా సంచరిస్తూ, చంద్రుడు 2.5 రోజులకి ఒక్కొక్క రాశిని సంచరిస్తూ మేషాది మీనరాశి పర్యంతము ఏ రాశుల వారికి, అట్లాగే అశ్విన్యాది రేవతి నక్షత్ర పర్యంతం ఏ నక్షత్రాల వారికి, అట్లాగే ఒక్కొక్క రాశిలో కూడా నామాక్షరాలు కలిగినటువంటి వారందరికీ కూడా ఈ యొక్క గ్రహాల యొక్క స్థితిగతులు ఏ విధంగా వారిని పరిపాలిస్తూ, కొంతమంది రాశుల వారికి శుభాలని, కొంతమంది రాశుల వారికి ఇబ్బందుల్ని కలుగజేస్తూ ఉంటాయో తెలుసుకుంటూ, మరి మేషరాశి పర్యంతము మీనరాశి వారికి ఈ మార్చి 14వ తేదీ నుండి ఏప్రిల్ 15వ తేదీ వరకు ఏ విధమైనటువంటి గ్రహ స్థితిగతులు కల్పింపజేస్తూ ఉంటాయో తెలుసుకుందాం. సింహరాశి వారికి మార్చి 14వ తేదీ నుండి ఏప్రిల్ 14, 15వ తేదీ వరకు కూడా సింహరాశికి అధిపతి అయినటువంటి సకల చరాచర జగత్తుకి కూడా పరిపాలిస్తూ, మరి అందరికీ కూడా పోషణనిస్తూ ఆరోగ్యాన్ని ఇస్తూ ఉండేటటువంటి సూర్య భగవానుడు ఈ యొక్క సింహరాశికి వారికి ఆ నెల రోజులు కూడా అష్టమ స్థానమైనటువంటి మీనరాశిలో ఆయుష్కారకుడు, ఆయుష్ని ఇచ్చేటటువంటి శనితో, కన్న కొడుకైనటువంటి శనితో కలిసి ఉంటాడు. అష్టమ స్థానంలో వీరి యొక్క జన్మరాశ్యాధిపతి అయినటువంటి రవి మరి శనితో కలవడం ద్వారా వీరి యొక్క దీర్ఘకాలిక అనారోగ్యాలు కానివ్వండి, హెడేక్స్ కానీ, సైనస్ ప్రాబ్లమ్స్ కానీ, ఉదర సంబంధిత భావాలు కానీ, లేకపోతే ఏదైనా సరే ఉష్ణ సంబంధమైనటువంటి జ్వరాలు కావచ్చు, లేకపోతే మోషన్స్ కావచ్చు. ఇప్పుడు ఎండాకాలం, ఈ ఎండాకాలంలో తగు జాగ్రత్త తీసుకోవాలి ఈ నెల రోజులు కూడా. లేకపోతే ఆరోగ్యము పూర్తిగా క్షీణింపబడటము, అనారోగ్య బాధల వలన వైద్యుల దగ్గరికి వెళ్ళటము, కొంతమందికి అయితే కనుక జన్మజాతకంలో ఏదైనా ప్రతికూలమైనటువంటి దశలు, అంతర్దశలు జరుగుతున్నాయి అనుకోండి, వీరికి ఆపరేషన్స్ జరగటము, అంటే ఏదైనా ఇల్నెస్ వలన ఇలాంటివి జరగటము, ఏదనుకున్నా సరే ప్రతిదీ రిఫ్లెక్ట్ అవటం. ఆల్రెడీ దాదాపు ఒక నెల బట్టి వీరికి ఇబ్బందిగానే ఉంది. ఇప్పుడు ఇంకా అష్టమంలో రవి ఉష్ణ పైత్య ప్రకోపాలని చూపిస్తూ ఉంటాడు. కోపం అధికం అవటం, అనవసరంగా ఆదుర్దాపడటము, అనుకున్న ప్రతి విషయంలో కూడా నెగిటివ్నెస్ కనపడటము, వీరికి ఉన్నటువంటి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ మొత్తం కూడా వృధా అయిపోయినట్టుగా భావించటము, నాకంటూ నేనేమీ చేయలేను అనుకోవటము. ఇలా సింహరాశి వారికి అష్టమ శని ప్రభావంతో పాటుగా అష్టమంలో రవి ప్రభావం చాలా ఘోరం. మార్చి 27 వరకు కూడా శుక్రుడు అక్కడ ఉండటం,
ఈ ఇరువురితో కలిసి శుక్రుడు అక్కడ ఉండటం, దాని ద్వారా చేసే ప్రయాణాల యందు ప్రమాదాలు అనివార్యము. కంపల్సరీ ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉంటాయి సింహరాశి వారికి. అట్లాగే భార్యాభర్తల మధ్య మాట సంఘర్షణ అవటము, సంభాషణ మితిమించి జరగటం వలన వారి మధ్య తెలియనటువంటి ఒక ఈగో ఫీలింగ్స్ ఎక్కువ అవటం ద్వారా భార్యాభర్తల మధ్య, అట్లాగే అయిన వాళ్ళు కావచ్చు, కొత్తగా పరిచయమైన వాళ్ళు కావచ్చు, లేకపోతే ఉన్నట్టుండి సింహరాశి వారికి స్త్రీల మీద అమితమైనటువంటి కోపావేశాలు పెరిగిపోవటము. అసలు ఒక రకంగా చెప్పాలంటే వీరు పూర్తిగా నిరుత్సాహపరిచే పరిస్థితి, వీరు నిరుత్సాహాన్ని పొందే పరిస్థితిలో ఉంటారు అనుకోవడంలో తప్పేం లేదు. కాబట్టి అష్టమ శని ప్రాబల్యమే ఎన్నో మృత్యుదోషాలు, దానితోటి రాస్యాధిపతి వెళ్ళి అష్టమంలో శనితో కలిసి ఉండటం ఇంకా ఘోరంగా ఉంటుంది. ఆర్థికంగా ఉద్యోగరీత్యా కూడా వీరికి కొన్ని ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు ఉంటాయి. ముఖ్యంగా ఉద్యోగ పతనాలు ఈ సింహరాశి వారి ఉద్యోగంలో ఉన్నట్టుండి ఊడదీసేయటం, వీరికి ఉన్నటువంటి డబ్బులు కట్టుకోలేక అల్లాడిపోవటము, ఒక్కసారి నీరసించిపోవటం, పరిస్థితి అర్థం కాదు వారికి. మరి కుజగ్రహం ఏమన్నా బాగుందా అంటే ఏప్రిల్ 1వ తేదీ వరకు ఈ కుజగ్రహము సింహరాశి వారికి ఆల్రెడీ సప్తమంలో కుజరాహుల ప్రభావము, నానా బీభత్సము, కుటుంబంలో భార్యాభర్తల మధ్య విపరీతమైనటువంటి రగడ, వ్యాపారంలో విపరీతమైనటువంటి నష్టాలు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు కావచ్చు, భూగృహ సంబంధిత కట్టాలకు సంబంధించిన బిజినెస్ మెన్స్ కావచ్చు, అంటే బిల్డర్స్ కావచ్చు, లేకపోతే ప్లానింగ్ వ్యవస్థలో ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, వీరు వ్యాపారాల్లో పెట్టుబడి పెట్టిన వాళ్ళు ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఉన్నతమైనటువంటి విద్యాభ్యాసం వైపు అడుగుపెట్టి కూడా విదేశాలకు వెళ్ళలేక అసలు ప్రాబ్లమాటిక్గా ఉండి ప్రాబ్లం ఏంటో కూడా తెలియని వాళ్ళు ఉన్నారు. దీంతో పాటుగా ఏప్రిల్ 2వ తేదీ నుండి మరి 15వ తేదీ వరకు రవితో పాటు కుజుడు, అట్లాగే శని, అసలు ఈ 3 గ్రహాలు సింహరాశి వారికి అష్టమంలో ఉండటం అంటే సామాన్యమైనటువంటి విషయం కాదండి. అది కొంతమంది భూ కబ్జాల విషయంలో, వీళ్ళ భూమిని ఎవరో పార్టిసిపేట్ చేయడం విషయంలో కావచ్చు, రాజకీయ నాయకుల పరంగా కూడా వీరికి కొన్ని థ్రెడ్స్ ఉండే అవకాశం ఉంటుంది కొంతమందికి సింహరాశి వారికి. వీరెళ్ళి వారికి చెప్పుకుంటే వారు వాళ్ళకి సహకరించి దొంగ ఒకటైపోయి వీళ్ళ యొక్క స్థలాన్ని కొంతమంది రౌడీ మూకలు ఇబ్బంది పెట్టడము, వీరి మీద లేనిపోని గొడవలు, వీరిపైన మరి కొన్ని అస్త్రశస్త్ర ప్రయోగాలు చేయటము, గొడవలకి రావటం ఇంటి మీదకి. కొంతమంది ఇళ్లల్లో అద్దెలకి ఇస్తారు, ఆ అద్దెలు ఇవ్వకపోగా వీరిని ఇబ్బందులు పెట్టడము. ఇట్లా వీరి యొక్క పరిస్థితులు చెప్పుకోవాలంటే చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు. అప్పులు ఇచ్చిన వారైతే కనుక వీరి కంఠం మీద కత్తి పెట్టి అడుగుతారు. ఇక అంటే వీళ్ళు గృహం కట్టుకోవడానికో, లేకపోతే పిల్లల చదువులకో, లేకపోతే కొంతమంది ఉన్నతమైన చదువుల కోసం వీరు సంతకం పెట్టేటువంటి బ్యాంకింగ్ వ్యవస్థలు కానివ్వండి, వీళ్ళ నుంచి మంచి థ్రెడ్స్ ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి అష్టమంలో రవి కుజ శనుల యొక్క దోష పరిహారార్థమై ఈ 3 గ్రహాలకి జపతపాదులు చేయించుకోవాల్సిందే. ఈ 3 గ్రహాలకి సంబంధించినటువంటి దానాలు ఇవ్వాల్సిందే. పాశుపత రుద్రాభిషేకాదులు, సూర్యగ్రహ పాశుపతము, అట్లాగే శనిగ్రహ పాశుపతము, కుజగ్రహ పాశుపతం, అంటే ఎవరైతే ఉద్యోగాల పరంగా కావచ్చు, వృత్తిపరంగా కావచ్చు, భార్యాభర్తల మధ్య వేడివేడి సగలబడుతున్నటువంటి వాళ్ళు కావచ్చు, అంటే ఊరిని విడిపోయి లేనిపోని గొడవలు పడి ఒకరికొకళ్ళు చంపుకునే స్టేజ్కి కూడా వెళ్ళే పరిస్థితులు ఉండొచ్చండి. అంత మానసిక నిర్వేదం ఏర్పడుతుంది వీరికి, బుద్ధి ఆలోచన నశిస్తుంది. కాబట్టి ఈ యొక్క 3 గ్రహాలతో పాటుగా సప్తమంలో ఉన్నటువంటి రాహువు, జన్మరాశిలో ఉన్నటువంటి కేతువు సర్పదోషాన్ని తెలియజేస్తున్నారు. కాబట్టి రాహుకేతువులకు కూడా తప్పనిసరిగా వారితో పాటు చేయించుకోవటము. అట్లాగే లాభంలో ఉన్నటువంటి గురు భగవానుడు ఇప్పుడు రుజుమార్గంలో మార్చి 11 నుంచి వస్తున్నాడు కాబట్టి ఉన్నంతలో ఆయన మిమ్మల్ని అన్ని విషయాల్లో కంట్రోల్ చేసే అవకాశం ఉంటుంది. విడిపోయేటటువంటి వాళ్ళని కాస్త విడిపోకుండా సరైనటువంటి సమయస్ఫూర్తి, సమయపాలనతో కూడినటువంటి మాట వలన సంఘర్షణ కాస్త సంభాషణగా మార్చి పెద్దన్న పాత్ర వహించి మీ మధ్య ప్రేమల్ని సడన్గా అభివృద్ధి చేసి సడన్గా విడిపోవాల్సిన వాళ్ళని కూడా కాస్త నిలబెట్టి ఉండగలిగే స్టామినా ఒక్క గురు భగవానుడికి ఉంది, అది వస్తోంది. కాబట్టి ఎన్ని ఇబ్బందులు ఎదురొచ్చినా సరే గురువు అనేవాడు మిమ్మల్ని తటస్థీకరిస్తాడు, న్యూట్రలైజేషన్ చేస్తాడు. అట్లా అని చెప్పి ఆయన ఒక్కడే కాదు కదా, మరి ఈ గ్రహాలన్నీ మనల్ని ఇబ్బంది పెడుతున్నాయి. ఏదైనా సరే జన్మజాతకంలో గనక ఇప్పుడు చెప్పినటువంటి అష్టమంలో ఉన్నటువంటి గ్రహాలు శుభరాజయోగాన్ని ఇచ్చే గ్రహాలై
దశలు అంతర్దశలు అవి జరుగుతున్నట్లయితే ఆకస్మికంగా విదేశీ ప్రయాణాలు జరగచ్చు. ఉద్యోగరీత్యా అంటే ఇబ్బందులు ఉంటాయి, ఇబ్బందులు ఉండవని కాదు, కానీ యోగాలను కూడా కలుగజేస్తాయి. ఉన్నటువంటి విద్యార్థులకు ఉన్నతమైనటువంటి విద్యాపరంగా వీరికి ఒక మంచి కీర్తి లభించి విదేశాలకు వెళ్ళే అవకాశం సడన్గా జరగచ్చు. లేకపోతే అక్కడ ఉన్న వాళ్ళు సడన్గా తిరిగి వచ్చే అవకాశాలు ఉండొచ్చు కొంతమంది స్వప్రదేశానికి. లేకపోతే అక్కడ ఉన్నటువంటి ఉద్యోగస్తులు దూర ప్రాంతాల్లో వేరే ఇల్లు మారచ్చు, వేరే ఆఫీసులు మారచ్చు. అట్లా ఏదో రకమైన ఇబ్బందులు కలుగుతాయి. కానీ జన్మజాతకంలో వీరికి శుభగ్రహంగా గనక ఉంటే గనక సడన్గా కొన్ని ఇబ్బందులతో పాటుగా అనుకూలమైనటువంటి పరిస్థితులు కూడా కలుగజేస్తూ ఉంటాయి. ఇక శని వలన అయితే కదా కొంతమందికి అప్పుల బాధలు, దేహ అనారోగ్య బాధలు, తండ్రితో మాట పట్టింపులు, తండ్రి యొక్క ఆరోగ్యము పూర్తిగా క్షీణించటము, వారి యొక్క వైద్యరీత్యా మీకు ధనం ఖర్చు అవ్వటము, అట్లాగే క్రీడాకారులు కావచ్చు, కొంతమంది రాజకీయ నాయకులు కావచ్చు, వారికైతే కనుక గండాలు ఎక్కువగా ఉంటాయి. రాజకీయ నాయకులకి, పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలకి, అట్లాగే ఐరను, కోలు, లేకపోతే పత్తికి సంబంధించిన పంటల వాళ్ళు కావచ్చు, వస్త్రాల వ్యాపారస్తులు కావచ్చు, వీళ్ళందరికీ కూడా కొన్ని ఇబ్బందులు ఉంటాయి. మార్చి 28 నుంచి కూడా శుక్ర భగవానుడు 9లోకి వచ్చినప్పుడు వీరికి దూర ప్రయాణాల రీత్యా కాస్త ఆర్థికపరమైనటువంటి లావాదేవీలు కలగటము, లాభాలు కలగటము, భార్యాభర్తల మధ్య అన్యోన్యత కలగటము కాస్త జరగటానికి శుక్ర భగవానుడు అనుకూలిస్తున్నాడు. మంచి భాగ్యాన్ని ఇస్తున్నాడు. ఏదైనా అమ్మకం ద్వారా, వీరికి ఉన్నటువంటి గృహం ద్వారా కావచ్చు, ఏదైనా వాహనం ద్వారా కావచ్చు, అమ్మేసుకొని దాని ద్వారా కొంత లాభపడే అవకాశాన్ని కూడా ఈ శుక్ర భగవానుడు 9వ స్థానంలో ఉండి ఇస్తున్నాడు. కాబట్టి ఎట్లా లేదనుకున్నా శుభగ్రహాలైనటువంటి గురు శుక్రులు చక్కగా అత్యంత విశేషమైనటువంటి లాభాన్ని కూడా చక్కగా ఇస్తున్నారు. కొంతమంది ప్రేమికులకి వివాహం చేసే పరిస్థితి, కొంతమందికి సంతానం కలగడానికి అవకాశం ఉంది. కొంతమందికి ఉద్యోగంలో కాస్త ప్రమోషన్లు తప్పిపోయే అవకాశం ఉన్నప్పటికీ ఈ గ్రహాలు ఏదైనా కొంత వారి యొక్క మనసుల్లో అంటే ఈ గ్రహాలని మీరు కనుక జపతపాదులో హోమాదులో చేయించుకోవడం ద్వారా ఆ యొక్క ఎఫెక్షన్ తగ్గి ఈ గురు శుక్రులు ఇచ్చే ఫలితాలు మీకు కలగడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఏదైనా సరేనండి, గోచారం రూల్స్ ప్రకారము గ్రహాలలో మీ గురు శుక్రులు తప్ప మిగతా గ్రహాలన్నీ కూడా ప్రతికూలమైన పరిస్థితులను ఇస్తున్నాయి. చెప్పుకుంటూ పోతే బాధలే తప్ప మనకి సంతోషం కలగదు, మమ్మల్ని అనుకోవడం తప్ప. జన్మజాతకంలో ప్రతి ఈవెంట్ ఉంటుంది. ఆరోగ్యము కోసము, విద్య కోసము, వివాహం ఎప్పుడవుతుంది, సంతానం ఎప్పుడు కలుగుతుంది, విద్యలో అసలు అభివృద్ధి ఉంటుందా లేదా, మావాడు ఉన్నటువంటి విద్యలో చెడు వ్యసనాలు గురవుతున్నాడండి, విద్యని ఆపేశాడండి, మంచి చదువులు చదువుదాం అనుకుంటే అది కాస్త క్లోజ్ అయిపోయిందండి, ఫ్రెండ్స్తో తిరుగుతున్నాడండి, వాడు ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నాడు, అప్పులు మయమైపోతున్నాడండి, భార్యాభర్త ఏదో కొట్టుకొని చస్తున్నారండి, ఇట్లా ఎన్నో ఫోన్లు వస్తాయండి మాకు. జన్మజాతకంలో ఈవెంట్స్ అనేటటువంటిది మనకి తెలియజేస్తూ ఉంటుంది. ఆ దశల్ని అంతర్దశల్ని పట్టుకొని గోచారంలో ఈ గ్రహాలు అవి మంచి చేస్తాయా చెడు చేస్తాయా, ఎన్ని రోజుల్లో ఈ యొక్క ఏ దశలు అంతర్దశలు మనకి కాస్త ఉపశమనాన్ని ఇస్తాయని తెలుసుకొని కాస్త ధైర్యంగా ఉండడానికి జ్యోతిష్యం. చాలామంది తెలియక అనుకుంటూ ఉంటారు ఇదంతా వీళ్ళ కోసమే చెప్పుకుంటారని. ఎవరి కోసం ఎవరు చెప్పరండి. గ్రహాలు మనందరినీ, మీకే కాదు మాకు సమస్యలు ఉంటాయి. ఎవరికి వాళ్ళని తెలుసుకొని మేము దాన ధర్మాదులు, హోమాలు, జపాదులు, అభిషేకాదులు చేసుకుంటూ ఏ సమయంలో ఎట్లా ఉండాలో తెలుసుకుంటాం. కాబట్టి దానికి తగ్గట్టుగా ఏ డాక్టర్ అయినా అదే పని కదా. వాడికి రోగం ఉంటే వాడికి దానికి తగ్గట్టు మందులు తీసుకుంటాడు. తెలియకపోతే మనలాంటి వాళ్ళకే ఆ మందులు తెలియక చివరిదాకా చేసుకుంటాం పరిస్థితులు. అట్లా నెత్తి మీదకి సమస్య వచ్చే కన్నా ముందే జన్మజాతకాన్ని చూపించుకోవడం ద్వారా 10 రూపాయలు ఖర్చు అయినా సరే దానికి తగ్గ ఏదైనా సరే పరిహారాలు ఆచరించి మనల్ని మనం కాపాడుకోవాలి. ఈవెంట్స్ని ముందుకు తీసుకెళ్లే అవకాశం తీసుకోవాలి. కాబట్టి శ్రీమాతా జ్యోతిషాలయ పీఠంలో మరి మార్చి 2 నుంచి మే 10వ తారీఖు వరకు ఈ కుజరాహువులు, కేతువు మరియు శనికి సంబంధించినటువంటి జపదబాధలు నడుస్తున్నాయి. అట్లాగే కాలసర్ప యోగ దోష నివారణార్థము, అట్లాగే ముఖ్యంగా పెళ్లి కానటువంటి వాళ్ళకి, పెళ్ళి విడిపోయినటువంటి వాళ్ళకి, సంతానం లేనటువంటి వారికి, గర్భ విచ్ఛిన్న దోషాలు కలిగినటువంటి వాళ్ళకి, కుజ దోషాలు ఉన్నటువంటి వారికి, వ్యాపారాల్లో లేకపోతే ఉద్యోగాల్లో విపరీతమైనటువంటి నష్టాలు అనుభవిస్తున్నటువంటి వారికి, గొడవలు, కోర్టు కేసులు, ఇవన్నీ కూడా ఈ 2 నెలల్లో కుజుడు శనితో కలవడం ద్వారా ఎన్నో సమస్యాత్మక పరిస్థితులు, ఉన్నట్టుండి ప్రాణం పోయిన పరిస్థితి, ప్రాణగండాలు, ఇవన్నీ తప్పించుకోవడానికి మనం ప్రార్థించాల్సింది. కాబట్టి మా పీఠంలో సర్వజనుల కోసము ఈ యొక్క కార్యక్రమాన్ని చేసుకుంటున్నాం. మార్చి 18వ తేదీ విశేషంగా సుబ్రహ్మణ్య పాశుపత రుద్రహోమము, ఏప్రిల్ 17వ తేదీన విశేషంగా మన్యు సూక్త, పవన సూక్త సహిత హనుమత్ హోమము చేస్తున్నాము. వీటితో పాటుగా వాళ్ళ యొక్క నవగ్రహాలన్నిటికీ, నక్షత్రాలన్నిటికీ, అట్లాగే మృత్యుంజయ పాశుపత హోమము, గణపతి, దుర్గా, ఇట్లా సర్పసూక్త
హోమాలు అన్నీ కూడా విశేషంగా జరుగుతున్నాయి. ఎవరైనా సరే జాతకరీత్యా కావచ్చు, ఏదైనా తెలుసుకోవాలనుకున్న జ్యోతిష పరిజ్ఞానాన్ని, అట్లాగే ఎవరైనా సరే ఈ పూజల్లో పాల్గొనాలన్నా తప్పకుండా మా యొక్క పీఠానికి నాకు ఫోన్ చేయండి, నేనే మాట్లాడతాను. దానికి తగ్గ పరిహారాలు ఆచరించండి. మీ యొక్క జీవితాన్ని మీరే నిర్ణయించుకోండి. ఓం శ్రీమాత్రే నమః.